తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా మీడియా ఇన్ఛార్జ్. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అనేసి అనేక మంది ఈ కుహానా మేధావులంతా ప్రశ్నిస్తూ ఉంటారు. 2014కు ముందు ఈ దేశంలో యూరియా కావాలి అట్లా అంటే రైతులు లాఠీ దెబ్బలు తినాలి, పెద్ద పెద్ద క్యూలో నిల్చుకొని యూరియా దొరకనటువంటి పరిస్థితి. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రం నుంచి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రిని అడిగేది ఏమంటే మా రాష్ట్రానికి ఎక్కువగా యూరియా కారణం ఏమంటే ఈ యూరియా అనేక రకాలుగా పక్కదారి పడుతూ ప్రజలకు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడకపోగా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి చిన్నపిల్లలు తాగేటువంటి పాలలో కూడా యూరియా కలిపేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. 2014లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అందరితో కూర్చొని మాట్లాడి ఏమి సమస్య అంటే ఏదైతే ఈ విధంగా పక్కదారి పడతా ఉందో ఇవన్నీ విషయాలు ప్రధానమంత్రికి చెప్పిన తర్వాత ఆ యూరియాకి వేపపూత పోయింది అనేసి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. తద్వారా ఈరోజు ఆ యూరియా కేవలము రైతులు వ్యవసాయానికే తప్పితే మిగతా దేనికి కూడా ఉపయోగపడిన విధంగా ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము ఈరోజు రైతులకి ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా ఎంత కావాలంటే కూడా అంత దొరికేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ యొక్క బస్తాన్ని తీసుకొని పోలేటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాలకు ముందు ఒక వ్యవసాయంలో విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చి ఈ నానో యూరియా అనేటువంటి బాటిల్ని తీసుకొచ్చారు. ఇది కూడా దాదాపు ఒక ఎకరాకి రైతులు తీసుకొని కన్నా పిచికారి చేసుకున్నట్లయితే మన యూరియాకి ఎంత అయితే పనిచేస్తుందో అంత స్థాయిలో ఈ బాటిల్ని కూడా చాలా ఈజీగా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ రవాణా కూడా తీసుకెళ్లి ఈజీగా చేసేటువంటి పరిస్థితిని ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల కోసం చేసింది. అదేవిధంగా డిపిపి కానీ ఈ మిగతా ఏదైతే ఉందో వాటికి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ ఈరోజు రైతులని ఆదుకున్నటువంటి ప్రభుత్వము. అదేవిధంగా ఇందాక మనకన్నా చూసినట్టయితే రైతులు ఏదైతే యూరియా కొంటున్నారో ఆ యూరియా మూట మీదే కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తా ఉందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనకు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల సుపరిపాలనలో ఏదైతే రైతులకు పెద్ద ఎత్తున ఏ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉందో అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఇంటింటికి ప్రధానమంత్రి కార్యక్రమాలు అనేటువంటి భాగంలో రాష్ట్ర పార్టీ ఏదైతే చేపట్టిందో దాంట్లో భాగంగా ప్రతి కార్యకర్త కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాలన్నింటినీ తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటాను. భారత్